తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు 51 మంది విద్యార్థులు ఏదైతే ఫుడ్ పాయిజన్ అయి చనిపోవడం జరిగింది. దీనికి నిరసనగా ఈరోజు ఏబీపీ ఆధ్వర్యంలో చాలామంది విద్యార్థులు రేవంత్ రెడ్డికి సంబంధించిన దిష్టిబొమ్మ తలగబెట్టడానికి సిద్ధమయ్యారు. మనతో పాటు ప్రస్తుతం అయితే హరిప్రసాద్ ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, వాస్తవంగా తెలంగాణలో చూసుకుంటే గురుకులు అయితే రోజు రోజుకు దిగజారుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకు అనుకోవచ్చు ఇదంతా? ఈరోజు దాదాపు చూసుకుంటుంటే 800లకు పైగా ఫుడ్ పాయిజన్ అయిన విద్యార్థులకి. బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో విలేజ్లను ఎక్కడ మన గ్రామీణ ప్రాంతాల నుంచి మేము మాకు నాణ్యతమైన చదువు కావాలని చెప్పేసి గురుకుల విద్యాలయాలకు వెళ్తే అక్కడ ఉన్నటువంటి యజమాన్యం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ తొత్తులు కావచ్చు, ఈ యొక్క ఫుడ్ పాయిజన్ కారకులు. ఇంకోటి ఏంటంటే దాదాపు 51 మంది సంవత్సర కాలం గడుస్తున్నప్పటికీ గిడంగా కాంగ్రెస్ పాలన వచ్చి సంవత్సరం అవుతున్నప్పటికీ గిడంగా 51 మంది చనిపోవడం జరిగింది. 51 మంది చనిపోయినా కూడా ఈ యొక్క ప్రభుత్వానికి దున్నపోతు మీద వాన పడ్డట్టే కురుస్తున్నది తప్ప ఈ యొక్క విద్యార్థులని చనిపోయిన విద్యార్థుల తల్లిదండ్రులను పరామర్శించడం లేదు. ఆ యొక్క గురుకులాలకు వెళ్ళి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఈ యొక్క అధికారులు కావచ్చు, ఎవ్వరు కూడా ఇప్పటి వరకు ఆరా తీసిన రోజులు లేవు. కాబట్టి మేమందరం కూడా ఇది యజమాన్యాలు కాదు, విద్యార్థుల చావు ప్రభుత్వాన్ని ముమ్మాటికి ప్రభుత్వం చేసిన హత్యనే కావని మేము అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తరఫున చెప్తున్నాం. ఇంకోటి ఏంటంటే రాబోయే రోజులలో ఇలాంటివి పునరావృతం కాకుండా మేము అనేక ఉద్యమాలు చేసైనా సరే నీ యొక్క విద్యార్థులు ఈరోజు 51 మంది విద్యార్థుల శవాల పైన నువ్వు గద్దెనెక్కి కూర్చున్నావు. కాబట్టి నీకు బుద్ధి చెప్పే రోజులు త్వరలోనే ఉంటుందని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాను. శాఖ మంత్రి ఫుల్ టైం మినిస్టర్ నేనే అని రేవంత్ రెడ్డి చెప్తుంటాడు. అదేవిధంగా విద్యార్థులను కడుపులో పెట్టి చూసుకుంటా అన్న రేవంత్ రెడ్డి ఈరోజు 51 మంది విద్యార్థులు, అదేవిధంగా 100కు పైగా విద్యార్థులు హాస్పిటలైజేషన్ పాలయ్యారు. ఇప్పటి వరకు కూడా పూర్తి మొత్తంలో ఎలాంటి సూచనలు ఇవ్వలేదు ప్రభుత్వానికి. అదేవిధంగా ఢిల్లీకి 24 సార్లు వెళ్ళడం పట్లనైతే తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు కూడా తీవ్రంగా మండిపడుతున్నాయి. ఎట్లా చూస్తారు ఇది? ఈరోజు విద్యాశాఖ మంత్రి ఎప్పుడు ఉండాలి? ఇప్పుడు ముఖ్యమంత్రి, రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నారు, ఆర్థిక శాఖ మంత్రి ఉన్నారు, విద్యార్థులకు విద్యాశాఖ మంత్రి లేరు అంటే ఒక హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్కి తలకాయ లేనటువంటి, విద్యా వ్యవస్థకి తలకాయ లేనటువంటి ప్రవర్తన ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం నిర్వర్తిస్తున్నది. కాబట్టి విద్యా వ్యవస్థకి విద్యాశాఖ మంత్రి నియమిస్తే ఈ యొక్కవి కావాలని చెప్పేసి అనుకుంటున్నాం. ఇంకోటి ఏంటంటే దాదాపు 21 సార్లు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరంలోనే ఏమి ఫండ్లు కావాలన్నా, ఎటువంటి విద్యా వ్యవస్థకి ఎటువంటి ఫండ్లు కావాలన్నా 21 సార్లు నువ్వు ఢిల్లీ పోయొచ్చే సోయి ఉన్నది. కాబట్టి ఈ యొక్క నీ పిసిసి పదవి కావచ్చు, సీఎం పదవి కాపాడుకోవడానికి నువ్వు ఢిల్లీ పోయినావు. అదే విద్యార్థులు 51 మంది చనిపోయారు. ఒక్కరినన్నా పరామర్శించిన దాఖలు లేవు. ఒక్క విద్యార్థి తల్లిదండ్రులు పరామర్శించిన దాఖలు లేదు. ఒక్క గురుకుల పాఠశాలని ఇప్పటి వరకు విజిట్ చేసిన దాఖలు. మొన్న చూసుకుంటే మనం ఒక సీతక్క కావచ్చు, కొండ సురేఖ కావచ్చు, వాళ్ళు గురుకుల పాఠశాలకి వెళ్ళారు. గురుకుల పాఠశాలకి వెళ్ళి ఏమంటారు, వాళ్ళు బయట తినుబండారాలు తిని ఈ యొక్క ఫుడ్ పాయిజన్ అయిందని చెప్తారు. నువ్వు గురుకుల పాఠశాలలో గేటు లాకేసి బంధించిన తర్వాత వాళ్ళు ఏ విధంగా బయటికి వెళ్తారు? నీ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని సర్ది చేసుకోవడానికి విద్యార్థులను బదలాం చేస్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులను బదలాం చేస్తుడు మానుకొని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము బీసీ హాస్టల్ కావచ్చు, ఎస్సీ హాస్టల్ కావచ్చు, గురుకుల హాస్టల్ కావచ్చు, విద్యార్థుల బాగోగులని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవాలని చెప్పేసి ఏబీవీపీ హెచ్చరిస్తూ ఉన్నది. పాయిజన్ వెనకాల అంటే ప్రతిపక్షాల కుట్ర ఉన్నదని మంత్రులు చెప్తున్నారు, అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు కూడా అంటున్నారు. ఈరోజు ప్రతిపక్ష నాయకుల కుట్ర ఉందని అంటారు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి వార్డెన్ కుట్ర ఉందని అంటారు. ఏదో నిజాలు తెలియాలని అంటే అక్కడ వెళ్ళి మనం కరెక్ట్ న్యాయం ఏంటిది, ఎట్లా ఏ విధంగా జరిగింది, అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంతవరకు దాదాపు సంవత్సర కాలం అవుతుంది. కాంట్రాక్టర్లు ప్రతిపక్ష నాయకులు అని అంటారు, ఇంకోటి అంటారు. ఇంకోటి మొదలు పక్కకెట్టి నువ్వు వాళ్ళని పక్కకు పడేసి నువ్వు కొత్తగా కాంట్రాక్టర్లు నియమించి ఈ యొక్క విద్యార్థులకి ఫుడ్ పాయిజన్ కాకుండా నాణ్యమైన భోజనం ఇస్తే ఈరోజు ఏ ఒక్క విద్యార్థి కడుపు నిండా తిని 3 పూటలు తిని 100% చదువుకొని మంచి భవిష్యత్తు గల విద్యార్థులు రేపటి పౌరుడుగా ఈ యొక్క దేశానికి పౌరుడుగా తీర్చిదిద్దబడతారని మేము ఈ యొక్క కంటే మెస్ ఛార్జీలను అధికంగా పెంచామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. మీరేం చెప్తారు ఈ విషయంలో? గతంలో మనం చూసుకున్నట్టయితే మెస్ ఛార్జీలు పెంచారు. ఏదో తూతూ మంత్రం లెక్కలా మెస్ ఛార్జీలు పెంచడం తప్ప ఇలా చేసింది ఏది లేదు. ఓకే.
అయితే చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల నిర్లక్ష్యం చేస్తుంది. పూర్తి మొత్తంలో విద్యాశాఖ అనేది కూడా ముద్ర అనుకున్నానైతే ఇక్కడ ఉన్నటువంటి ఏబీవీపీ నాయకులు చెప్తున్నారు. ఇక వీళ్ళు విద్యార్థులకు సంబంధించి సుమారు 100 మంది విద్యార్థి ఏబీవీపీ కార్యకర్తలు అయితే ఏదైతే దిష్టి బొమ్మను తగలబెట్టడానికి అయితే ముందటికి వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎట్టకేలకైతే సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను అయితే అప్చిగూడ చౌరస్తాలో అయితే దహనం చేశారు. ప్రస్తుతం మనతో పాటు ఏబీవీపీ నేత కార్తిక్ అయితే ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిరోజు గురుకులకు సంబంధించిన విద్యార్థులు కావచ్చు, అదేవిధంగా ఆశ్రమ పాఠశాలకు విద్యార్థులు కావచ్చు, కంప్లీట్గా భయాందోళనకు గురయ్యే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దాన్ని మీరు ఎట్లా చూస్తారు? ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కావస్తున్నాయి, అయినప్పటికీ కూడా గురుకులాలలో రోజుకొక సమస్య ఉన్నది. గురుకులాల పాఠశాలలో విద్యార్థులు కూడా మాకు ఫుడ్ బాగాలేదని చెప్పేసి గొడవ చేసి ధర్నా చేసిన చిన్నపిల్లలు కూడా ధర్నా చేస్తున్నప్పుడు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం సోయి లేకుండా నిద్రపోతుంది. సీతక్క కావచ్చు, ఇంకొకరు కావచ్చు, కొండ సురేఖ కావచ్చు, వీళ్ళు పాఠశాలలో మేము తిరుగుతున్నాం మంచిగా ఉన్నాయి అంటారు. పాఠశాలలే మంచిగా ఉంటే 800 పైగా విద్యార్థులకు ఎందుకు పాయిజన్ అవుతుంది? 51 మంది పిల్లలు బాలులు ఎందుకు చనిపోతారు? వీళ్ళు చనిపోయినప్పటికీ కూడా ఇంతవరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల పట్ల కానీ విద్యార్థుల పేరెంట్స్తో కానీ ఇంతవరకు మాట్లాడింది లేదు, స్పందించింది లేదు. ఈరోజు ఎంతసేపు రేవంత్ రెడ్డి ఆయన సీట్ కాపాడుకోనికే ఢిల్లీ పోయేసాడు తప్పిస్తే తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల కోసం విద్యార్థుల గురించి మాట్లాడిందే లేదు. మన దౌర్భాగ్యం, మన దరిద్రం ఏంటంటే సంవత్సరం గడువు కావచ్చినప్పటికీ కూడా విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడం మన దరిద్రం. మన తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిద్ర లేచి విద్యార్థులకి ఒక విద్యాశాఖ మంత్రిని నియమిస్తే ఇటువంటి ఘోరాలు మరి జరగవు. ఈ రాష్ట్రంలో లిక్కర్కి మంత్రి ఉన్నాడు కానీ విద్యాశాఖకి మంత్రి లేకపోవడం మన దౌర్భాగ్యం. ఇప్పటికీ 51 మంది విద్యార్థులు చనిపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఫీజులు పెంచినా అంటది, ఫుడ్ నాణ్యతమైన ఫుడ్ కోసము ఫీజులు పెంచినా అంటది. కానీ ఫీజులు పెంచినప్పటికి కూడా ఈ ఫుడ్ పాయిజన్లు ఎందుకు అవుతున్నాయి? మరి పెంచిన వీళ్ళు ఎవరు తింటుండు? సీఎం తింటుండా? మరి హెడ్ మాస్టర్లు తింటున్నా? గురుకులాలలో మరి ఎవరు తింటుండు ఈ ఫీజు అని అడుగుతున్నాము. ఇదే మొండి వైఖరి కనుక ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ముందు కూడా సాగిస్తే ఏబీవీపీ చూస్తూ ఊరుకోదు. గత ప్రభుత్వం ఏ విధంగా అయితే విద్యార్థులను చూసిందో ఈ ప్రభుత్వం కూడా అదే విధంగా విద్యార్థుల పైన. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మహిళా విద్యార్థినులకు సంబంధించి ఎలక్ట్రికల్ స్కూటీలు ఇస్తామన్నారు, అదేవిధంగా రకరకాల సంబంధించి ఉచిత పథకాలు అయితే ఇస్తామని విద్యార్థులకు చెప్పారు. ఈరోజు అవన్నీ అమల్లో ఉన్నాయా? మరి ఈ రోజు రేవంత్ రెడ్డి అమలు చేసింది ఏదైనా ఉంది అంటే అది ఫ్రీ బస్ ఒకటే. ఆ ఫ్రీ బస్ వల్ల కూడా ఎంతో మంది మహిళలు ఇబ్బంది పడుతున్నారు తప్పిస్తే ఎవరికి కూడా మంచి జరిగింది లేదు. ఇక ఎలక్ట్రిక్ స్కూటర్ల సంగతికి వస్తే ఆయన అమలు చేసిన 6 గ్యారెంటీలే అమలు చేయలేదు. ఇక విద్యార్థులకు సపరేట్ ఎలక్ట్రిక్ స్కూటీలు, ల్యాప్టాప్లు ఎవరిస్తాడు? ఏడికెళ్ళిస్తాడు? ఆయన మాట్లాడితే హైడ్రా అంటాడు, లేకపోతే రాష్ట్రం అంతా అప్పులున్నాయి అంటాడు తప్పిస్తే విద్యార్థులని పట్టించుకునేదే లేదు. ఒకవేళ నిజంగానే పట్టించుకునే ఉద్దేశమే ఉంటే ఇంకా విద్యాశాఖ మంత్రిని ఎందుకు నియమించాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం శాఖకు సంబంధించి ఫుల్ టైం మినిస్టర్ నేనే పిల్లల్ని కడుపులో పెట్టి చూసుకుంటా అని రేవంత్ రెడ్డి పదే చెప్తున్న సందర్భం, దాని మీద మీరు ఎట్లా స్పందిస్తారు? పిల్లలు కడుపులో పెట్టుకోవడం కాదు, పిల్లల్ని పొట్ట పెట్టుకుని రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం అంత ప్రేమ ఉంటే మరి పిల్లలు చనిపోతుంటే ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి అని చెప్పేసి హెచ్చరిస్తూ ఉంది ఏబీవీపీ. ఇక ముందు కూడా ఇదే మొండి వైఖరి కనుక చేస్తే అడుగడుగున ఉద్యమాలు చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం గద్దె దింపేంత వరకు కూడా ఏబీవీ ఉద్యమాలు చేస్తే ఈ పోరాటాలు ఆపదని చెప్పేసి తినడం వల్ల అవుట్ సైడ్ ఫుడ్ తినడం వల్లనే ఫుడ్ పాయిజన్ అయిందని కాంగ్రెస్ మంత్రులు చెప్తున్నారు. మీరు ఎట్లాంటి సమాధానం ఇస్తారు వాళ్ళకి? అన్న, అవుట్ సైడ్ ఫుడ్ తినడం కాదన్న. ఇప్పుడు గురుకులాలలో చదివేది ఎవరన్నా పేద విద్యార్థులు, నిరుపేద విద్యార్థులు చదువుతారు. వాళ్ళు ఫ్రీ ఎడ్యుకేషన్ కావాలి, నాణ్యతమైన విద్య కావాలని చెప్పేసి వచ్చి చదువుతారు. వాళ్ళకి నేను పైసలు ఎవరు ఇస్తారన్నా? ఇంట్లో ఎందుకు ఇస్తారు పైసలు బయట తినడానికి? అయినా ఒకసారి స్కూల్లో పోతే గేట్లు పనిచేసి సాయంత్రం 4 గంటలకు ఇష్ట పెడతారు. వీళ్ళకి విద్యార్థులు ఎంతసేపు మొత్తుకునే ఏంటంటే మాకు మధ్యాహ్నం భోజనంలో పురుగులు వస్తున్నాయి, ఈ భోజనం వద్దు అని ఎన్నో విద్యార్థులు కూడా ధర్నాలు చేసారు. అప్పుడు పట్టించుకొని రేవంత్ రెడ్డి పిల్లలు చనిపోయేసరికి బయట తినడానికి కారణం ఎట్లా రేవడతారన్నా?